హలో ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ వీళ్ళిద్దరూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి లెజెండరీ యాక్టర్స్. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, శోన్ బాబు గారు. ఆ తర్వాత జనరేషన్ కి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ. ఈ నలుగురు స్టార్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి 4 పిల్లలు లెక్క. అరే, దాదాపు 2.5 దశాబ్దాల పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని రూల్ చేసిన యాక్టర్స్. స్టార్స్ ఎంతమంది ఉన్నా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నెంబర్ 1. అలా ఉండేది చిరంజీవి గారి క్రేజ్. అయితే చిరంజీవి గారి, బాలకృష్ణ గారి మూవీస్ అంటే ఒక రేంజ్ సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ కి పండగ లెక్క. ఎంతలా అంటే వీళ్ళ మూవీస్ వస్తున్నాయి అనగానే తెల్లవారుజామున 4 గంటలకే థియేటర్ల దగ్గర పడిగాల్పులు కాల్చేది. కాదు, ఒక రోజు ముందే రాత్రి వెళ్లి థియేటర్ దగ్గర పండుకొని తెల్లారి వరకు టికెట్ కౌంటర్ ఓపెన్ చేసే వరకు అక్కడ వెయిట్ చేసి టికెట్ల కోసం కొట్టుకొని టికెట్లు తీసుకొని సెలబ్రేషన్స్ చేస్తూ ఎంజాయ్ చేసేది. ఆ రేంజ్ లో వీళ్ళ క్రేజ్ ఉండేది. దీనికి తగ్గట్టుగానే వీళ్ళ మూవీస్, వీళ్ళ స్క్రిప్ట్ సెలెక్షన్, వీళ్ళ యాక్టింగ్, వీళ్ళ డైలాగ్ డెలివరీ, వీళ్ళ డాన్సెస్, వాట్ నాట్, ప్రతి ఒక్కటి ఆకట్టుకునేది జనాలకి. అంతలా నచ్చేది వీళ్ళ మూవీస్. అయితే ఈ రేస్ లో చిరంజీవి గారు కాస్త ముందున్నారు. దానికి గల కారణం ఏంటంటే కాస్త సక్సెస్ రేట్ మీ మిగతా 3 యాక్టర్స్ కంటే కూడా చిరంజీవి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల చిరంజీవి గారే నెంబర్ 1 గా దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగారు. అయితే అది 2008వ సంవత్సరం. అప్పుడు చిరంజీవి గారు ప్రజలకి ఏదో చేయాలని చెప్పి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి యాక్టింగ్ కి స్వస్తి పలికి కంప్లీట్ గా పాలిటిక్స్ వైపు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారు పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ గారి మూవీస్ కూడా వరుసగా ఫ్లాప్ అవ్వడము, దీంతో వాళ్ళ క్రేజ్ అని కూడా తగ్గడంతో కొత్త స్టార్స్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. దీంతో వీళ్ళ పని అయిపోయిందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ 2016-17 టైంలో చిరంజీవి గారు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణ గారి మూవీస్ కూడా వరుసగా హిట్లు అవ్వడం జరిగింది. అయితే చిరంజీవి గారి రీఎంట్రీతో పెద్ద హిట్ అయితే అందుకున్నారు, కానీ ఆ తర్వాత చిరంజీవి గారి స్థాయికి తగ్గట్టు అన్ని హిట్స్ అయితే లేవు. అయితే ఈ రేస్ లో ఈసారి బాలకృష్ణ గారు ముందున్నారు. వరుస హిట్లతో టాలీవుడ్ ని షేక్ చేస్తూ సీనియర్ యాక్టర్స్ లో తానే నెంబర్ 1 అంటూ వరుసగా హిట్లతో ముందున్నారు. దీనికి కారణం ఒకటి, స్క్రిప్ట్ సెలెక్షన్. అయితే చిరంజీవి గారి, బాలకృష్ణ గారి మూవీస్ 2 కూడా కమర్షియల్ మూవీసే. కానీ బాలకృష్ణ గారి మూవీస్ లో కమర్షియల్ మూవీస్ తో పాటు సోషల్ మెసేజ్, పొలిటికల్ టచ్, దాంతో పాటుగా జనాలకి ఏదో ఒకటి హెల్ప్ చేసే విధంగా మూవీస్ లో స్క్రిప్ట్ ఉండడము, మాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా మూవీస్ ఉండడము, డ్యూయల్ రోల్ చేయడం. డ్యూయల్ రోల్ లో ఒక రోల్ లో హీరోయిన్స్ తో డాన్సులు చేసిన, ఇంకొక రోల్ లో క్యారెక్టర్ కి జస్టిఫికేషన్ చేసేలా రోల్ ఉండడము, తన ఏజ్ కి తగ్గట్టు. ఉదాహరణకు చెప్పాలంటే అఖండ రోల్, అలాంటి రోల్స్ అఖండలో కానివ్వండి, వీరసింహారెడ్డిలో రోల్ కానివ్వండి, భగవత్ కేసరిలో తన ఏజ్ కి తగ్గట్టు తన యాక్టింగ్ చేయడము, దీంతో పాటుగా రీసెంట్ డాకు మహారాజాలో కూడా తన ఏజ్ కి తగ్గట్టు చేయడము, సోషల్ మెసేజ్ ఉండడం వల్ల వరుసగా మూవీస్ అన్ని హిట్ అవుతున్నాయి. 2017 నుంచెలే హిట్ అవుతున్నాయి, కానీ ఈ 2020 నుంచి 25 మధ్య కాలంలో బాలకృష్ణ గారి పీక్ ని చూశారు. ఏ సీనియర్ యాక్టర్ కి లేని హిట్స్ బాలకృష్ణ గారికి ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో వరుసగా 400 కోట్లు కొట్టిన గ్రాస్ ఉన్న హీరో సీనియర్ యాక్టర్స్ లో బాలకృష్ణ. దీంతో తానే నెంబర్ 1 అన్నట్లు అయిపోయింది బాలకృష్ణ గారు. ఈసారి రేస్ లో కాస్త వెనకబడ్డారు చిరంజీవి గారు. దీనికి గల కారణం ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్ పూర్గా ఉండడం. ముఖ్యంగా చెప్పాలంటే 2017 లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు ఒక భారీ హిట్ అయితే అందుకున్నారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి అని చెప్పి ఒక మంచి అటెంప్ట్ చేశారు. ఒక మంచి మూవీని తీసుకొచ్చారు జనాల ముందుకి. అయితే ఆ మూవీకి ఉన్న బడ్జెట్ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకుండా చేసింది. ఆ తర్వాత ఆచార్యతో పెద్ద డిజాస్టర్ జరిగింది. దీని తర్వాత గాడ్ ఫాదర్ ఒక యావరేజ్ హిట్ గా సాగింది. అయితే ఈ గాడ్ ఫాదర్ తర్వాత వాల్తేర్ వీరయ్య వచ్చి మంచి హిట్ ని అందుకుంది, కానీ దీని మెజారిటీ క్రెడిట్ మొత్తం రవితేజ గారి అకౌంట్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బోలా శంకర్ వచ్చింది. బోలా శంకర్ పెద్ద డిజాస్టర్ గా మారింది. దీంతో చిరంజీవి గారు కాస్త వెనుకబడడం జరిగింది. బాలకృష్ణ గారు ముఖ్యంగా 2020 నుంచి 2025 మధ్య కాలంలో ఏదైతే అఖండ ఉంది, దీని తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, భగవత్ కేసరి కానివ్వండి, దాని తర్వాత డాకు మహారాజ్, ఇప్పుడు ఈ వరుస హిట్ల తర్వాత ఏకంగా పాన్ ఇండియా పైనే కాన్సన్ట్రేట్ చేసి అఖండ 2 మూవీతో ఒక డివోషనల్ మైథాలజికల్ మూవీ తీసుకురావడం జరిగింది. అంతటి క్రేజ్ ఉంది ఇప్పుడు బాలకృష్ణ గారికి. కానీ ఇదే పెద్దగా చేంజెస్ ఏం లేవు. స్క్రిప్ట్ కానివ్వండి, కమర్షియల్ మూవీస్ 2 కూడా. కానీ కాస్త స్క్రిప్ట్ లో చేంజ్ ఉండడం వల్ల బాలకృష్ణ గారు ఏజ్ కి తగ్గట్టు ప్రార్థనలు చేయడం వల్ల ప్రస్తుతం
సీనియర్ యాక్టర్స్ లో ఎవరికి లేనన్ని హిట్స్ బాలకృష్ణ గారికి ఉన్నాయి. కానీ చిరంజీవి గారు దీంట్లో వెనుకబడ్డారు. ముఖ్యంగా స్క్రిప్ట్ సెలెక్షన్ వల్లే. అంటే రొటీన్ రోల్స్ చేయడము, ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ లేకపోవడము, ఆ తర్వాత రొటీన్ డాన్సెస్ వైపుకే, అంటే ఏదైతే ఫ్యాన్స్ కి నచ్చుతుందని చెప్పి ఆ టైంలో ఏదైతే చిరంజీవి గారి పీక్ టైంలో చేశారు, అది కూడా ఇప్పుడు కూడా అదే చేయడం అని చెప్పి ట్రై చేయడం. అయితే చిరంజీవి గారు ఏదంటే స్క్రిప్ట్ల పైన, కంటెంట్ పైన ఫోకస్ చేసి చిరంజీవి గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇండస్ట్రీకి తానే నెంబర్ అని చెప్పి నిరూపించుకుంటారా, లేక బాలకృష్ణ గారు ప్రజెంట్ ఎలాగైతే హిట్స్ కొడుతున్నారో అలాగే బాలకృష్ణ గారి యొక్క మూవీ స్క్రిప్ట్ సెలెక్షన్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, డైలాగ్ డెలివరీతో తానే నెంబర్ 1 గా కొనసాగుతారా అనేది చూడాలి. ఇంకొక ముఖ్య ఉదాహరణ ఏంటంటే, ఈ ఇద్దరు మూవీస్ లో హిట్ కావడానికి, బాలకృష్ణ గారి మూవీస్ హిట్ కావడానికి రీజన్ ఏంటంటే, బాలకృష్ణ గారి మూవీస్ యొక్క బడ్జెట్ చిరంజీవి గారి మూవీస్ బడ్జెట్ కంటే తక్కువ ఉంటుంది. ఇంకొకటి, చిరంజీవి గారి కంటే కూడా రెమ్యునరేషన్ తక్కువ ఉండడం వల్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది మంచిగా డీసెంట్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఆ బిజినెస్ ని అచీవ్ చేయడానికి ఒక మంచి పాజిటివ్ టాక్ వచ్చేసరికి ఆటోమేటిక్ గా బాలకృష్ణ గారి మూవీస్ సక్సెస్ వైపుకు వెళ్ళి అవి లాభాల వైపుగా నడిపిస్తుంది. చిరంజీవి గారి మూవీస్ ఓవర్ బడ్జెట్ ఉండడం, ఆ తర్వాత చిరంజీవి గారి రెమ్యునరేషన్ కూడా చాలా ఉండడం, దీనికి తగ్గట్టు రీసెంట్ టైమ్స్ లో చిరంజీవి గారి మూవీస్ పెద్దగా ఆడకపోవడంతో పెద్దగా క్రేజ్ లేదు. దీంతో ఏమైపోయింది, ఓపెనింగ్ డేకి ఉన్న కలెక్షన్స్ అది సెకండ్ డేకి, థర్డ్ డేకి కంటిన్యూ అవ్వట్లేదు. ఒకవేళ టాక్ డిఫరెంట్ రాగానే తారుమారైపోతుంది. ఇది కూడా చిరంజీవి గారికి అంటే డౌన్ ఫాల్ కి ఇది ఒక కారణం. ముఖ్యంగా ఏంటంటే, రీసెంట్ టైమ్స్ లో పైరసీ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల మూవీ వచ్చిన సాయంత్రం కల్లా పైరసీ హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది. దీంతో చాలా మంది టికెట్ రేట్స్ ఎక్కువ ఉండడం, ముఖ్యంగా బాలకృష్ణ గారి మూవీస్ లో టికెట్ రేట్స్ అనేది నామినల్ టికెట్ రేట్స్ ఉంటున్నాయి. కానీ చిరంజీవి గారు ఇంకా ఇతర బిగ్ స్టార్స్ మూవీస్ కి టికెట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి. దీంతో ఏం చేస్తున్నారంటే, ఫ్యాన్స్ కానివ్వండి, లేకుంటే కామన్ ఆడియన్స్ కానివ్వండి, ఒకవేళ సినిమా బాగుందంటేనే సినిమా చూడడానికి, థియేటర్లు చూడడానికి ట్రై చేస్తున్నారు. లేదు, సినిమా టాక్ కొంచెం అటు ఇటు వచ్చి మిక్స్డ్ ఉన్నా కూడా ఎందుకు అనవసరంగా డబ్బులు బొక్క, థియేటర్కి వెళ్తే వేలు ఖర్చు అవుతుంది, పైరసీలను చూసుకుందాం అన్నట్లు జనాల మెంటాలిటీ కూడా అయిపోయింది. దీంతో రీసెంట్ టైమ్స్ లో చిరంజీవి గారి సినిమాస్ అన్ని మిక్స్డ్ టాక్ రావడంతో అది కూడా ఒక ఎఫెక్ట్ పడుండొచ్చు అని చెప్పి నా యొక్క ఒపీనియన్. అయితే బాలకృష్ణ గారి మూవీస్ టికెట్ రేట్స్ తక్కువ ఉండడం వల్ల అది యావరేజ్ కంటే కాస్త బాగున్నా కూడా బాలకృష్ణ గారిని దేన్నైతే ట్రోల్ చేశారు, అంటే బాలకృష్ణ గారు అంటే ఫైటింగ్ కి, యాక్షన్ సీక్వెన్స్ కి ట్రోల్ ఏదైతే చేశారో ఇప్పుడు అదే బలం అయిపోయింది. బాలకృష్ణ గారి ఫైట్స్ చూడడం కోసం, బాలకృష్ణ గారి డైలాగ్స్ చూడడం కోసమే నేటి యువత కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆ రేంజ్ లో బాలకృష్ణ గారి మూవీస్ రీసెంట్ టైమ్స్ లో ఆకట్టుకుంటున్నాయి. అయితే దీనికి కంబ్యాక్ చిరంజీవి గారు ఇస్తారని చెప్పి ఆశిస్తాం. నెక్స్ట్ అప్కమింగ్ మూవీ ప్రాజెక్ట్స్ ఏవైతే విశ్వంబర ఉన్నదో, అయితే దానిపైన నాకైతే హోప్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే విశ్వంబర అనేది మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, ఓ హీరోయిన్ ని 14 లోకాలు దాటి చిరంజీవి గారు తీసుకురావడం. ఆ కాన్సెప్ట్ నాకు ఒకటి నచ్చలేదు. ఎందుకంటే ఆ ఏజ్ లో 14 లోకాలు వెళ్ళి రావడం అనేది నాకు అంతగా నచ్చలేదు. నా పర్సనల్ ఒపీనియన్, మీకు నచ్చొచ్చు. కానీ మూవీ వర్కౌట్ అయితే, రిజల్ట్ వర్కౌట్ అయితే వేరేలా ఉండొచ్చు. నాకు నెక్స్ట్ మూవీ ఏదైతే ఉందో, ముఖ్యంగా అనిల్ రావుపూడి గారి మూవీ కూడా కాదు, కానీ నెక్స్ట్ మూవీ ఓదెల గారితో ఉంది చిరంజీవి గారి మూవీ, దానిపైన కాస్త నమ్మకం ఉంది. ఆ తర్వాత బాబీ గారి మూవీ కూడా కాస్త నాకు నమ్మకాన్ని ఇస్తుంది. ఇటు బాలకృష్ణ గారి మూవీస్ వరుసగా హిట్స్ అవ్వడంతో బాలకృష్ణ గారు ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ నెంబర్ 1 బాలకృష్ణ గారే ఉన్నారు. మీకేమనిపిస్తుంది? స్క్రిప్ట్ సెలెక్షన్ ఎవరిది బాగుంది, దాంతో పాటుగా ఎవరి యాక్టింగ్ ప్రజెంట్, దాని తర్వాత ఎవరి మూవీస్ మీకు బాగా నచ్చుతున్నాయి, ఇవన్నీ మీరు కామెంట్ రూపంలో మీ యొక్క ఒపీనియన్స్ ని తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను న్యూట్రల్ గా ఉండే ప్రయత్నం చేశా. నాకు చిరంజీవి గారితో కానీ, బాలకృష్ణ గారితో కానీ ఎలాంటి నెగిటివ్ అయితే లేదు. కానీ చూసే వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఒక హీరోకి పాజిటివ్ గా కొంచెం చెప్తే, ఈ ఫ్యాన్ కాబట్టి ఇక్కడ చిరంజీవి గారిని నెగిటివ్ చేశారు, లేకుంటే బాలకృష్ణ గారిని నెగిటివ్ చేశారని చెప్పి మీరు అనుకోవద్దు. నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ లోనే ఒక టిఎఫ్ఐ లో ఆడియన్స్ ఎలా అయితే అన్ని మూవీస్ బాగుండాలని చెప్పి కోరుకుంటారో, సేమ్ నేను అలాగే బాగుండాలి, ప్రతి ఒక్క మూవీ యొక్క హీరో యొక్క మూవీస్ నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందుకే నాకు ఒపీనియన్ ని ఇంత క్లియర్ గా మీకు ముందు చెప్పడం జరిగింది. అయితే మీ యొక్క ఒపీనియన్స్ ని అర్థం చేసుకుంటాను. మీరు ఎలా చెప్పినా కానీ నా వర్షన్ కూడా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.